ఉచిత బస్సు పథకం ద్వారా ఉద్యోగాలు, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి గుంటూరు జిల్లా లాం నుంచి తాడికొండ వరకు ఆయన బస్సులో ప్రయాణించారు. స్త్రీశక్తి పథకం గురించి మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అందరితో మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అంటే రాష్ట్రం మీద విపరీతమైనటువంటి భారం పడతా ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విధంగా అన్ని వర్గాలకి మేలు జరిగే విధంగా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇందులో ఇప్పుడు మొన్న మీరు ఒక తల్లికి వందనం తీసుకున్నా కానీ ఈ పథకాలన్నీ దాదాపు 30% పైన బీసీలు, ఒక 20% చొప్పున ఎస్సీ ఎస్టీస్, ఈ విధంగా 50 to 60% పైన ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఇవన్నీ మేలు జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్ గా బాబు గారు అన్ని ఆలోచిస్తున్నారు. దీనివల్ల ఎవరికి ఏమన్నా ఇబ్బంది జరిగితే కొంచెం ఆటో వాళ్ళకి ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది. దాని గురించి కూడా వారు ఆలోచిస్తా ఉన్నారు. డెఫినెట్ గా వాళ్ళని ఆదుకుంటారు.